హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకై మన యొక్క ఏపీ సర్కార్ ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేశారండి. అయితే మనకు కొత్త పెన్షన్ల ఖరారుపై ఏపీ ప్రభుత్వం తాజా ఆదేశాలు అంటూ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. అదే సమయంలో అర్హత లేకుండా పెన్షన్లు తీసుకుంటున్న వారిని తొలగించాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు సచివాలయాలకు బాధ్యత అప్పగించింది. వచ్చే నెలలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి కొత్త పెన్షన్లు విడుదల చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఏపీలో ప్రస్తుతం 67 లక్షల మందికి అనేక రకాలుగా పెన్షన్లు అందుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పెంచింది. ప్రతి నెల 1వ తేదీన వీటిని పంపిణీ చేస్తుంది. గతంలో వాలంటీర్లు పంపిణీ చేయగా ప్రస్తుతం గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బందితో పంపిణీ చేస్తున్నారు. గత ఏడాది కాలంలో అర్హత ఉండి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ఉన్న అందరికీ పెన్షన్లు అందిస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు మొదలు పెడతామని వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో అర్హత లేకుండా పెన్షన్ అందుకుంటున్న వారి వివరాలను ప్రభుత్వం సేకరించింది. పెన్షన్ల తనిఖీ కోసం ప్రత్యేకంగా యాప్ను తయారు చేసింది. ఈ యాప్లో ఉన్న సమాచారం ఆధారంగా లబ్ధిదారులకు పూర్తి సమాచారం సచివాలయ సిబ్బంది అందించాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన తరువాత అర్హుల తుది జాబితాను ప్రభుత్వం ఖరారు చేస్తుంది. పెన్షన్ లబ్ధిదారుల జాబితాలను సంబంధిత గ్రామ సభల్లోనూ ప్రకటిస్తారు. సంబంధిత సచివాలయాల్లోనూ అందుబాటులో ఉంచుతారు. అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే గ్రామ సభలు నిర్వహించినప్పుడు అనర్హులుగా గుర్తించిన వారు తిరిగి దరఖాస్తు చేసుకొని అవకాశం కల్పించనున్నారు. అనర్హులను పెన్షన్లు తొలగించే ముందు వారికి కూడా నోటీసులు ఇవ్వనున్నారు. పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాతనే అనర్హులను తొలగించి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో అర్హుల జాబితాను ఖరారు చేయడం పైన స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. వచ్చే నెలలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసేలా కసరత్తు కొనసాగుతుంది అని మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. మనకు ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అనే చెప్పాలండి. మనకు అక్టోబర్ నుంచే ఈ యొక్క కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో అయితే స్టార్ట్ చేస్తున్నారు. మనం గనక అప్లికేషన్ వేసుకోవాలి అనుకుంటే సచివాలయాలకు వెళ్ళి మన పరిధిలో ఉన్న గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉంటారో వారి దగ్గర మన యొక్క డాక్యుమెంట్స్ ఇచ్చినట్లయితే కనుక వాళ్ళైతే మనకు ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. మనకు పెన్షన్ అనేది ఎలిజిబుల్ అయితే కనుక పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వారో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ధ్రువపత్రాన్ని మనం తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనుకోండి, సదరం సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఏ కేటగిరీకి సంబంధించి పెన్షన్ అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ధ్రువపత్రం అయితే మీరు సబ్మిట్ చేయాలి. అలాగే దానితో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, వీటితో పాటుగా ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమంది అయితే వాళ్ళ యొక్క కరెంటు బిల్లుకి సంబంధించి 6 నెలలకు సంబంధించిన సరాసరి కరెంటు బిల్లులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఒకవేళ మీకు తెలియకపోతే మీరు సచివాలయానికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మీరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ అయితే జరుగుతుంది. మనకు అప్లికేషన్ ఇంకా అప్డేట్ అయితే కాలేదు. అప్లికేషన్ అప్డేట్ అయిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.